దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఉదయకాల సమయంలో నిత్య జీవపు మాటలు వింటున్న మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యం చేత ఆదరించబడటానికి, దేవుని వాక్యం చేత బలం పొందుకోవటానికి, దేవుని వాక్యం చేత హెచ్చరించబడటానికి, దేవుని వాక్యం చేత ప్రోత్సహించబడటానికి ప్రభు మనకు చక్కని అవకాశాన్ని ఏర్పాటు చేశారు. మనకంటే గనులు, మనకంటే గొప్ప వాళ్ళు ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నీవు నేను బలహీనమని తెలుసు, నీవు నేను అపనమ్మకస్తులమని తెలుసు, నీవు నేను దేవునికి దూరస్తులమని తెలుసు, నీవు నేను భక్తిహీనులమని తెలుసు కూడా ప్రభు తన కృపని మన ఎడల భద్రపరుస్తూ ప్రతి ఉదయాన్ని, ప్రతి సాయంత్రాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ దినం దేవుని వాక్యం చేత మనం ఈ దినాన్ని ప్రారంభించుకుందామండి. 23వ కీర్తనని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. 23వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 2వ చరణం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణముకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామను బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. ఈ కీర్తనలో దావీదు యొక్క కాపరత్వం గురించి, దావీదు యొక్క గొర్రె యొక్క మనస్తత్వం గురించి మనకి కీర్తనలో తెలుస్తుంది. దేవుణ్ణి తాను కాపరిగా కలిగి ఉన్నాడు. దేవుడి దగ్గర తాను ఒక గొర్రెగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 23వ కీర్తన చాలా మందికి తెలిసిన కీర్తన, సండే స్కూల్లో ఎక్కువగా వినపడే కీర్తన, ఆయా పాటల్లో ఎక్కువ వినపడే కీర్తన, చాలా మంది క్రైస్తవులకి నోటెడైన కీర్తన కూడా. ఈ కీర్తనలో మనం ఒక 5 తలంపులు చూడగలం. దేవుడు ఆయన కాపరి అయితే ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో ఈ కీర్తనలో చూస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి నన్ను చక్కగా నడిపిస్తాడు. యెహోవా నా కాపరి నన్ను శాంతికరమైన జన్మ యుద్ధం తీసుకెళ్తాడు. యెహోవా నా కాపరి నా ప్రాణానికి సేద తీరుస్తాడు. యెహోవా నా కాపరి నీతి మార్గంలో నడిపిస్తాడు. యెహోవా నా కాపరి గాఢాంధకారములో భయపడను. యెహోవా నా కాపరి ఆయన నాకు తోడై ఉంటాడు. యెహోవా నా కాపరి శత్రువు ఎదుట నాకు భోజనం ఏర్పాటు చేస్తాడు. యెహోవా నా కాపరి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చు. యెహోవా నా కాపరి నా గిన్నె నిండి పొర్లుచున్నాడు. యెహోవా నా కాపరి నేను ఆయన మందిరంలో సేద. కాబట్టి దేవుణ్ణి మనం కాపరిగా కలిగి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు ఉన్నాయి, ఎంత క్షేమం ఉంది, ఎంత దీవెన ఉందో మన 23వ కీర్తన చూస్తున్నప్పుడు అర్థమవుతారు. అయితే ఉదయకాల సమయంలో నిజముగా మనం ఆయన కాపరికత్వం కింద మనం ఉన్నవారిని అనేది ఆలోచించి, ఆయనైతే మనకి కాపరిగా ఉండాలనుకుంటున్నాడు, ఆయనైతే మనకి బోధకుడుగా ఉండాలనుకుంటున్నాడు, ఆయనైతే మనకి నాయకుడిగా ఉండాలనుకుంటున్నాడు, ఆయనైతే మనల్ని ఎక్కడికైనా నడిపించే నాయకుడిగా ఉండాలనుకుంటున్నాడు, నావికుడుగా కూడా ఉండాలనుకుంటున్నాడు. అయితే మనము ఆయన కాపరత్వం కిందకి వెళ్ళగలుగుతున్నామా, లేక ఆయన చేతుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా, లేకపోతే ఆయన మందలో చేర్చబడిన గొర్రెలమేనా అనేది మనం ఆలోచించాలి. కాబట్టి నిజముగా మనం ఆయన కాపరత్వం కింద ఉంటే, నిజముగా ఆయన మనకి కాపరి అయితే, నిజముగా ఆయన గొర్రెలో మనమే అయితే, ఆయన మేపే గొర్రెలో మనమే అయితే ఈ ఆశీర్వాదాలన్నీ మనకి. కాబట్టి గొర్రె కాపర్ని ఏం చేస్తుంది, కాపర్ దగ్గర ఎలా ఉంటుందో మనము గొర్రె గురించి ఆలోచన చేస్తే అర్థమవుతాడు. ఆయన నీ కాపర్ అయితే, నీవు ఆయనకు గొర్రెవైతే, గొర్రెలో ఉండవలసిన 4-5 లక్షణాలు మనం చూద్దాం. గొర్రె దగ్గర ఉన్న మొదటి లక్షణం ఏంటంటే, కాపరికి దగ్గరగా ఉంటుంది గొర్రె. యెహోవా నా కాపరి అని మనం చెప్పుకుంటున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని మనం పాటలు పాడుకుంటున్నాం. ఆయన కాపరిగానే ఉన్నాడు. నీవు నేను ఆయన మందలో చేర్చబడిన గొర్రెలమేనా? నిజముగా నీవు ఆయన గొర్రెమైతే నీవు లోకంకి దగ్గరగా ఉండవు, కానీ దేవునికి దగ్గర.
దేవునికి, దేవుని సంఘానికి, దేవుని వాక్యానికి, దేవుని పిల్లలకి, దేవుని పరిశుద్ధులకి మనం అతుకబడి దగ్గరగా ఉంటాం. కాబట్టి గొర్రె కాపరిని దగ్గరగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, గొర్రె కాపరిని వెంబడిస్తాడు. కాపరి ఎక్కడికి వెళ్తున్నాడు, కాపరి ఏం చేస్తున్నాడు, కాపరి ఎక్కడికి నడిపిస్తున్నాడో అక్కడికి తల ఉంచుకుంటూ ఎదురు తిరగక నడుస్తాది. నువ్వు నిజముగా గొర్రెవైతే నువ్వు వెంబడించేది లోకాన్ని కాదు, దేవుణ్ణి. నువ్వు నిజంగా గొర్రెవైతే నువ్వు వెంబడించేది పాపాన్ని కాదు, దేవుణ్ణి. నువ్వు నిజంగా దేవుని యొక్క కాపరత్వం కింద ఆయన మందలో ఉన్న గొర్రెవైతే నీవు లోకాన్ని వెంబడించవు, లోకానికి దగ్గరగా ఉన్నావు. ఇంకా గొర్రెలో ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే గొర్రె కాపరి వెనుకుంటుంది, కాపరి గొర్రెలకి ముందుగా నడుస్తుంది. కాపరి వెనుకే దాగి ఉంటుంది, కాపరి నడిపించే మార్గంలోనే నడిపిస్తుంది. కాపరి ఎక్కడికి వెళ్తుంటే అక్కడికే వెళ్తాది. నేటి దినాలలో కాపరులకు ముందుగా నడుస్తున్నాయి కొన్ని గొర్రెలు, కాపరిని పక్కన పెట్టి నడుస్తున్నాయి కొన్ని గొర్రెలు, కాపరిని కాదనుకుని నడుస్తున్నాయి కొన్ని గొర్రెలు. ఆ గొర్రెలన్నీ కూడా అంతిమంగా ఎక్కడికి చేరుతాయో తెలుసా? తప్పిపోయిన గొర్రెలుగా చేర్చబడతాయి, తోడేళ్లకు చిక్కిన గొర్రెలుగా చేర్చబడతాయి, సింహానికి దొరికిన గొర్రెలుగా చేర్చబడతాయి, ఎలుకబంటు వచ్చి చీల్చేసే గొర్రెలుగా చేర్చబడతాయి. మన కాపరి వెనకే మనం ఉండాలి. కానీ మనం ఎంత జ్ఞానవంతులమైన పర్ల, మనం ఎంత ధనవంతులమైన పర్ల, మనకెంత బైబిల్ జ్ఞానం ఉన్నా పర్ల, ఎప్పటికీ కూడా దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు, శిష్యుడు తన గురువు కంటే ఎన్నటికీ గొప్పవాడు కాదు. ఈ దినాల్లో కొన్ని మాటలు నేర్చుకున్న వారు తమ కాపర్ల మీద తిరుగుబాటు చేసే వాళ్ళు అయిపోయారు. కాపర్ మీద తిరుగుబాటు మాత్రమే కాదు, కాపరికి తిరుగుబాటుగా కొన్ని గొర్రెల పోగు చేసే వాళ్ళు. ఎన్నటికీ వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తించకుండా ఉండుగా. కాబట్టి కాపరిని వెంబడిస్తుంది ఈ గొర్రె, కాపరికి దగ్గరగా ఉంటుంది ఈ గొర్రె, కాపరి వెనకే ఉంటది ఈ గొర్రె. కాపరం పెట్టే మేతను మేస్తుంది, మంచి ఆహారాన్ని పెడతాడు తన గొర్రెలకి తన కాపరి. ఈ నేటి దినాలలో గొర్రెలు అక్కడ కొంత మేత తిని, ఇక్కడ కొంత మేత తిని, ఆ సంఘాల్లో మేత తిని, ఈ సంఘాల్లో మేత తిని, వారి దగ్గర మేత తిని, వీరి దగ్గర మేత తిని రకరకాలైన రోగాలన్నిటినీ తెచ్చేసుకున్నారు. ఒక కాపరత్వం కింద లేకపోవటం, ఒక కాపరి బోధ కింద లేకపోవటం, ఒక కాపరిని వెంబడించకపోవటం, ఒక కాపరికి ఆనుకొని బ్రతక, ఆ కాపరి పెట్టే మేత వారికి నచ్చక వారికి అనుకూలమైన బోధకులను వాళ్ళు ఏర్పాటు చేసుకుని గొర్రెలున్నాయి. దురద చెవులు గలవారై వారికి అనుకూలమైన బోధకులు ఏర్పాటు చేసుకునే గొర్రెలున్నాయి. ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడో తెలుసా? గొర్రెలను చంపి వాటి మాంసాన్ని తింటాడు. ప్రభు అన్నాడు, ఆ గొర్రెల కాపరి ఎవరో కాదు, వాడు దొంగ, దోచుకునేవాడు. వాడు గొర్రెలకి నష్టం చేసేవాడే గాని వాడు గొర్రెలని పచ్చిక గల చోట్లకి మేతకు తీసుకెళ్లేవాడు కాదని బైబిల్ చెప్పింది. ఈ ఉదయకాల సమయంలో నీ కాపరి పెట్టే మేతకి అలవాటు పడి, నీ కాపరిని వెంపడించు, నీ కాపరి వెనకుండు, ముందెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. నీ కాపరికి దగ్గరగా ఉండు. దీనిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. చివరి మాట, ఈ కాపరి ఏం చేస్తాడో తెలుసా? తన దుడ్డు కర్రతోటి వాటిని దండిస్తాడని భయించు. నిజంగా నువ్వు గొర్రెవైతే నీ కాపరి ఆయా సమయాల్లో నీలో ఉన్న లోపాలు చెప్తా ఉంటాడు, నీలో ఉన్న తప్పిదాలు చెప్తా ఉంటాడు, నీలో ఉన్న బలహీనతలు చెప్తా ఉంటాడు. నీలో సరి చేసుకోవాల్సిన నీ కాపరి చెప్తా ఉన్నప్పుడు వాటిని విని నువ్వు సరి చేసుకుంటే ఆ దుడ్డు కర్ర, ఆ దండము నీకు రాజమార్గం అవుతుంది అనేది గుర్తుపెట్టుకుందాం. కాబట్టి నాకు నిజముగా తండ్రి ఉన్నట్లయితే నా తండ్రి నన్ను ఎంత ప్రోత్సహిస్తాడో, నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తాడో, నా తండ్రి నన్ను ఎంత దగ్గర చేర్చుకుంటాడో, అదే విధంగా నా తండ్రి నన్ను అంతగా సరిచేస్తాడు. కాబట్టి కాపరి నీ తండ్రి అయి ఉన్నాడు, నాయకులు నీ తల్లిదండ్రులు అయి ఉన్నారు. వారి యొక్క నాయకత్వంలో కొన్నిసార్లు వాళ్ళు మనం చెప్తున్న మాటలు మనకెంతగానో గాయం పుట్టియొచ్చు, కానీ అవి మనకి ఎంతో ఆరోగ్యకరమైనవి.
లోతైన జబ్బు ఉన్నప్పుడు, భయంకరమైన జబ్బు ఉన్నప్పుడు ఆ గాయానికి కూడా అంత లోతుగానే ఆపరేషన్ జరుగుతుంది. నీకెంత లోపాలు ఉంటాయో అంత బలమైన మాటలు కాపరి నుంచి వస్తాయి. వాటిని నువ్వు ఓర్చుకొని నిలబడగలిగితే 23వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనయే. ఆశీర్వాదాలు కావాలి గాని ఆపరేషన్ అవసరం లేదు. ఆశీర్వాదాలు కావాలి గాని ముందే నిలబడాలి. ఆశీర్వాదాలు కావాలి గాని తిరుగుబాటు చేసేవారిగా. కాబట్టి గొర్రె కాపరికి దగ్గరగాను, గొర్రె కాపరిని వెంబడిస్తుంది, గొర్రె కాపరి వెనుకుంటుంది, గొర్రె కాపరి మేత తింటుంది, గొర్రె కాపరి చేత సరి చేయబడుతుంది. కాబట్టి నీవు ఇలాంటి గొర్రెవైతే 23వ కీర్తన నీ సొంతం. దేవుడు మన కుటుంబాన్ని దీవించు.